ఓం అగ్న ఆయాహివీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సస్యవర్షిః ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమ. అందరూ నమస్తే అమ్మ. ఓం నమస్తే అండి. ఇప్పుడు మనం చురాది గణంలో కొన్ని నియమాలను చెప్పుకున్నాము. అయితే ఓం నమస్తే అమ్మా. అయితే నియమాలను చెప్పుకున్నాము. నియమాలలో కొన్ని విషయాలు చెప్పుకున్న తర్వాత మనం ఇంకా మొత్తం అయిపోలేదు అందులో. కాకపోతే ఇప్పుడు రూపసిద్ధులు చేస్తూ నియమాలను చెప్పుకుందాం. ఓకేనా? సూత్రాలను చెప్పుకుందాం. అయితే అమ్మ ఒక ఒక చిన్న సందేహం అడిగానా? అంటే అడగండి సందేహం కాదు కానీ అడగండి. ఇప్పుడు దివాది గణం మాదిరిగానే ఉమ్, ఇది చురాది గణం మాదిరిగానే అన్ని గణాలకి ఇట్లా నోట్స్ రాపించారా మీరు? అవునండి, రెండే కదా అయిపోయినాయి. అన్ని అన్ని గణాలకు సారీ, అన్ని గణాలకి. అది భ్వాదిగనంది చెప్పలేదనుకుంటా. అంటే నేను దివాదిగనం నేను తుదాదిగనం చాలా చెప్పాను. మట్టుకి నా దగ్గర ఇప్పుడు చురాది గణం ఒకటే రాస్తున్నా ఈ రోజు. ఎందుకు? దివాదిగనంకి మీరున్నారు, తుదాదిగనంకి ఉన్నారు, రెండింటికి రాయించానుగా. ఉమ్, నా రెండింటికి దగ్గర రాయించాను అయితే కదండి. లేదు మరి. ఉమ్. మీ దగ్గర రికార్డింగ్ చేసి ఉంటే నాకు పెట్టండి. యా షూర్ పెడతాను. ఏదైనా పెట్టండి, రాసుకుంటా. అవునవును, మళ్ళీ పెడతాను. రెండోసారి రాసుకుంటే కొద్దిగా రిపీట్ అయితే జ్ఞాపకం ఉంటుంది అట్లే. అవునండి. ఓకే. భ్వాదిగనంకేమో నా మెథడ్ లో చెప్పినాను, ఇట్లా రాయించకుండా అన్నీ చెప్తూ అక్కడక్కడ మొత్తం అన్ని కంప్లీట్ గా రాయించినాను అనమాట. ఫస్ట్ అది చేస్తూ ఓకే. దాని ఒక ఫస్ట్ సూత్రం చెప్పి దాని కింద అన్ని రాయించేసి అది ఎట్లా వచ్చిందని చెప్పించారు. తర్వాత అలా చేసామన్నమాట. ఓకే. ఓకే. అమ్మ నాకు కూడా పంపించండి, ఎందుకంటే నాకు వెనకటివన్నీ పోయినాయి కదా, అందుకని ఉమ్, ఉమ్. అదే అదే పంపిస్తాను. రాసుకుంటాను మళ్ళీ. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు ఈ చురాదిగణంలో నేను ఫస్ట్ కొన్ని ప్రశ్నలు అడుగుతా మీకు, ఆ 9 నియమాలను బట్టి అందులో ఉన్నటువంటి ప్రశ్నలు. ఒకటి ఫస్ట్ ప్రశ్న నాది. ఇది పుక్ అనేది రావడానికి ఒక సూత్రం చెప్పింది. ఏం సూత్రం అది? మీ నోట్బుక్ లో చూస్తూ చెప్పండి. అయితే ఉమ్. యుక్క తుక్క. అకారాంత ధాతువులకి ఏజంత ధాతువులకి పుక్ ఆగంగా వస్తుంది. ఉమ్. సూత్రం చెప్పండి నాకు. అమ్మా, ఈ తుక్కు గురించి లేదు కదా నాకు ఇచ్చిందా అంట. ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, నేను తుక్ అడగలేదు. అర్తి అమ్మా ఈ రి రి శ్లోకం చెప్తాం ఇది. అర్తి శ్రీ నో రి రి నోయి మాయాతం తాం యాతాం పుగ్నౌ. పుంగ్నౌ. ఉత్తమం. ఏడు ఉత్తమం. 7 3 36. దాని ప్రకారము ఏమొచ్చింది? పుక్కాగమం వచ్చింది. అంటే ఆకారాంత ధాతువులకు ఏజంత ధాతువులకి ఏం ఆగమం వస్తుంది? పుక్కాగమం వస్తుంది. తర్వాత ఇందులో కొన్ని కొన్ని ధాతువులు కూడా ఇచ్చారు. 7 ధాతువులు ఇచ్చారు, అవునా? ఏం 7 ధాతువులు అవి? అర్తి హ్రీ వ్లీ హ్రీ నూయి. మళ్ళీ క్ష్మా, ఏంటది? క్షాం క్షాం ఈ, అవునా? క్ష్మాం కదా. క్ష్మాయి, అవునమ్మా, క్ష్మాయి. సో క్ష్మాయి ఈ 7 ధాతువులకి. తర్వాత ఆకారాంత ధాతువులకి ఈ 7 ధాతువులు సపరేటు. ఆకారాంతం ఎక్కడుంటే అక్కడ అన్నమాట. ఓకేనా? ధాతువులు ఆకారాంతం ఎక్కడుంటే అక్కడ. ఓకే, అర్థమైందా? ఏజంత ధాతువులన్నీ కూడా ఆకారంగా మారడానికి ఏం సూత్రం చెప్పుకున్నాం? ఆదేశ ఆదేశ ఉపదేశేషితి. సూపర్. ఏజంత ధాతువులకి ఏం చెప్పుకున్నాము? ఆకారంగా మారడానికి. ఆగా మారడానికి ఏంటిది? ఆకారంగా ఆదేశ ఆదేశ ఉపదేశే శితి. అంటే పక్కన అశితి ఉండాలి. అవునమ్మా, ఉపదేశే అశితి అన్నమాట. ఓకే, నెక్స్ట్ యుక్కాగమం ఎప్పుడు వస్తుంది? ఏ సూత్రం ద్వారా ఎప్పుడు? ఎలా? ఏం చెప్తున్నాం ఇక్కడ? ఈ ఉన్న ధాతువులన్నిటికీ కూడా యుక్కాగమం వస్తుంది అని చెప్పుకున్నాం.
అవునా? ఆ. ఆ తర్వాత ఇంకా ఏమన్నాం? ఆమ్. ఆమ్ అంటే ఏంటిది? ఆకారాంత ధాతువులకు ఏం చెప్పుకున్నాం? షష్ఠి యుక్. ఆ, ఉమ్? ఆకారాంత ధాతువులకి పుక్ వస్తుందని చెప్పాం ఇంతకుముందు. ఉమ్. తర్వాత దీంట్లో ఛ, వీటిలో స, కొన్ని హ ఎక్సెప్షన్స్ ఇచ్చారు, వాటికి యుక్ వస్తుందని చెప్పారు. చెప్పాము. అవునా? కొన్ని ఉత్తమం. ఏజంత ఆ, ఆకారాంత ధాతువులకు దీర్ఘ ఆకారం. ఉమ్? దీన్ని కొన్ని ఏజంత, ఏజంతం గురించి అడగట్లేదు నేను, యుక్ ఎక్కడ వస్తుందని అడిగినా. అవును, దానికి మీరు ఏం చెప్పారంటే కొన్ని ఏజంత ఆ, ఆకారాంత ధాతువులకు యుక్ ఆగమం ఆ, వస్తుంది అన్నారు. ఆ కొన్ని ఏవేవి మరి? ఆ కొన్ని ఉమ్, ఏంటంటే ఏడు 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 కదా. ఉమ్, శాచ శాచాసాహ ఉమ్, వ్యవేప వీపాం. వ్యావేప యుక్. ఉమ్. ఓకే. సాచ ఉమ్, సాహ్వా వ్యావేప యుక్. ఉమ్. అర్థమైందా? అక్కడ వే అర్థమైంది. అనేది ఏమొచ్చింది? ఏజంతం వచ్చిందా? షా అనేది ఆకారాంతం వచ్చిందా? అవును. ఛ అనేది ఏంటిది? ఆకారాంతము. స అనేది ఆకారత్తులు ఆకారాంతము. ప అనేది అనేది ఇది ఆకారం. ఆకార దీర్ఘ ఆకారం. ఆకారాంతం. ఆ? ఏమేమి? ప అనేది ఆకారాంతం. తర్వాత వే అనేది ఏంటిది? వే ఏకారంతం. ఏకారాంతం. అంటే ఇప్పుడు ఆ ఏలకు వచ్చిందా? ఆకారాంతం ఏకారాంతాలకి ఏమొస్తుంది? యుక్ వస్తుంది. అవేమేమి అక్కడ చెప్పుకున్నాం. షా, ఛ, సా, హ్వా, తర్వాత వే, పా. అవునా? అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో నెక్స్ట్ 4వది ఏం చెప్పుకున్నాము? వృద్ధి. అంగంలో వృద్ధి రావాలంటే ఏం చెప్పుకున్నాము? అంగంలో ఉపధాకి వృద్ధి. ఉమ్. అంగంలో అత ఉపధాయాః. ఉమ్. అంగంలో ఉపధాకి వృద్ధి ఏంటిది? అత ఉపధాయాః. ఉత్తమం. నెక్స్ట్ 5వది చివరిగా వృద్ధి రావాలి అంటే, చివరి వర్ణానికి వృద్ధి రావాలంటే అచోణిని. ఉత్తమం. చివరిగా చివరి వర్ణానికి వృద్ధి ఎక్కడ వచ్చింది? అచో నిత్తి. ఉత్తమం. అర్థమైనా? ఈ 5 విషయాలు మీకు అర్థమైతే ఇప్పుడు మనం చెయ్యబోయేది అదే దానికి సంబంధించింది ఉంటుంది. ఓకే. ఉపదంలో వృద్ధి అనే దానికి అత ఉపధాయా. అత ఉపదాయం. ఓకే. అదేంటిది? చివరిలో అచోయినితి ఏంటిది? 7 to 115. ఓకే. ఆ పైదేంటిది? 16. 16. అత ఉపధాయాః 16. 116. అవునమ్మా. అవును, ఇక్కడ వాటి పక్కన సూత్రాలు కూడా రాసేస్తే బాగుంటది కదా. ఆల్రెడీ రాసుకున్నారు, జస్ట్ ఇది నేను క్వశ్చన్స్ అడిగిన అంతే. రివిజన్ కదా, మీరు రాసేసుకున్నారు అవన్నీ. ఓకే. ఓకే, ఉత్తమం. ఇప్పుడు మనము రూపసిద్ధి చేస్తున్నాం. ఓకేనా? ఓకే. యా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ చురాదిగణంలో మొదటి ధాతువు ఏంటండి? చురుధాతు. చురు ధాతువు. చురస్థేయే ఏంటి? ధాతువు పేరేంటిది? చురా స్థేయే. అంటే దొంగలించడము. ఓకేనా? ధాతువు వచ్చేసి ఆది ధాతువే దొంగిలించటం. 10. దొంగలించడం అంటే మనము 2 రకాలుగా భావించవచ్చు కదా. మంచిని చెడు. చోరలీల. చోరలీల. చోరయతి అని అంటే దొంగలిస్తున్నాడు, నా చోరయతి అని కూడా చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు. అవునవును. అది ఓకే. చురస్థేయే. చురస్థేయే. ఓప్స్. ఫస్ట్ బాలకృష్ణుడిని గుర్తు చేశారమ్మా మీరు. వాళ్ళ పాఠంలో ఫస్ట్ బాలకృష్ణుని గుర్తొచ్చాడు. బాలకృష్ణుడు. ఓకే. సో ఇప్పుడు చురా స్థేయేలో స్థేయే అంటే ఇది తా ఉండదు, ఇది సారీ, ఇది అల్ప ప్రాణం రాసుకోండి. స్థేయే
ఓకేనా? స్థేయే, స్థే కాదు, స్థేయే అంటే దొంగలించడము. అవునా? ఓకే. ఇప్పుడు ఇది పదవ గణం అన్నాం. ఏమన్నాము? పదవగణం. పదవ గణం. సో పదవ గణానికి ఏంటి ప్రత్యేకత? ఏ ప్రత్యయము? నిత్యొస్తుంది నిత్య స్వార్థం నిత్య ప్రత్యయం. ప్రత్యయం. ఈ నిత్య లేకుండా స్వార్థంలో ఏమైనా కార్యాలు చేయొస్తుందా? రాదు. ఏమీ చేయరాదు. సో కాబట్టి ఫస్ట్ మనకేం కావాలి? నిత్య కావాలి. ఈ నిత్య కావాలి అంటే చురాది గణానికి నిత్య ఎలా వస్తుంది? వా అర్థములో. ఎలా వస్తుంది? స్వార్థంలో. స్వార్థంలో. స్వ అర్థములో అంటే సొంతగా తనే చేస్తున్నప్పుడు. సొంతగా అంటే తనకి తాను చేస్తున్నప్పుడు. ఓకే, ఇతరులతో కాకుండా తనే చేస్తున్నప్పుడు. స్వార్థములో అంటే తనే చేస్తున్నప్పుడు, తనే పనిని చేస్తున్నప్పుడు. ఓకే, ఉమ్. మరి తనే చేయకుండా ఇంకెవరు చేస్తారు అంటే ఇంకా వేరే వాళ్ళతో చేయించుకుంటాడు కదా. అవునా? పని వాళ్ళని అవునమ్మా. చేసుకుంటున్నాడు అంటే ఏంటి? తనే చేస్తున్నాడా? లేదు, ఇతరులతో చేయిస్తున్నాడు కదా. ఈ అవును. కార్పొరేట్ కంపెనీస్ అన్ని అలాగే వాళ్ళు చేయరు, ఆ. వేరే వాళ్ళు చేత చేపిస్తారు. చేయిస్తారు అలాగనమాట. తను చేయడము, వేరే వాళ్ళతో చేయించడం, అలాంటిది. ఓకే, సో ఇప్పుడు తనే చేస్తున్నప్పుడు ఏ గణం వస్తుంది? చురాది గణం. చురాది గణం వస్తుంది. తను చెయ్యనప్పుడు ఏ గణం వస్తుంది? మిగతా అన్ని గణాలు వస్తాయి. మిగతా అన్ని అర్థమైందా? గణం. ఆ, ఓకే. ఇప్పుడు చురాది గణములో ఉన్నటువంటి దాంట్లో కూడా మనం వేరే వాళ్ళతో చేయించవచ్చు. అప్పుడు ఏం చేస్తాము అంటే నిత్య ఏదైతే ఉందో ఆ నిత్యని 2 సార్లు రాస్తాము. ఏం చేస్తాము? 2 సార్లు. లో ఉన్న ధాతువులకి నిచ్ ప్లస్ నిచ్ 2 సార్లు రాస్తాం. అప్పుడు ఏమర్థమైంది? ఇది వేరే వాళ్ళతో చేయిస్తున్నాడు అని అర్థమైంది. ఆపోజిట్ మీనింగ్. సో చురాది గణం మొత్తము ఎలా చేస్తాము? చురాది గణానికి నిత్య చేస్తే అది వేరే వాళ్ళతో చేయిస్తున్నప్పుడు. అర్థమైందా? ఇదేంటిది? ఇది వేరే వాళ్ళతో చేయిస్తున్నప్పుడు. నిత్యం ఉమ్. వేరే. చేయించడం కరెక్టేనా ఇది? రాయడం కరెక్టేనా? చేయించడం అనేది ఓకే. వేరే వాళ్ళతో చేయించటం కదా. డమ్ చేయించడం. డమ్ డమ్. డమ్ టమ్లు 2 ఉంటాయి. మీరు అక్కడ అది మరి చివర 0 కనబట్టలేదు. ఓకే, అవునా? అడ్జస్ట్ చేసుకుంటాంలే. చేసుకోండి. ఉమ్. ఫస్ట్ ఈ సరే. ధాతువు ఒకటి చెప్పుకున్న తర్వాత అకారాంత ధాతువులు. అమ్మ ఇక్కడ ఉమ్, ఇక్కడ చురాది గణంలో ఒకటేమో ఉమ్. స్వార్థంలో వస్తుంది అని చెప్పారు. చురాది గణం మొత్తము స్వార్థమే. ఓకే, మొత్తం వేరే స్వార్థం. వాళ్ళతో చేయించాలి అన్నప్పుడు ఏం చెప్పాను? అన్ని గణాలు వస్తాయి. వేరే వాళ్ళతో చేయించాలి అన్నప్పుడు అన్ని గణాలు వస్తాయి. అన్ని గణాలలో చురాది గణం ఉందా? ఉంది. ఉంది. సో మరి దాన్ని ఎలా పెట్టాలి? ఆల్రెడీ మనము తనే చేస్తుంటే, వాళ్ళే చేస్తుంటే ఏమన్నాము? చురాది గణం అని చెప్పుకున్నాము. దాన్ని వేరే వాళ్ళతో చేయిస్తున్నప్పుడు ఏం చెప్పుకుంటాము? చురాది గణంలో నిచ్చుని 2 సార్లు రాయాలి. అప్పుడు వేరే వాళ్ళతో చేయించే అర్థం ఇస్తుంది. అంటే అంతే. ఫస్ట్ దాంట్లో చురాది గణం ఏంటిది? ఆ నిచ్చి ఏదైతే ఉందో అది ప్రకృతి భావం ఏదైతే ఉందో అదే అర్థం ఇస్తుంది అనమాట. అంటే ఆ నిచ్చికి ఏంటిది? ఏమీ అర్థము లేదు. అర్థమైందా? చురాది గణంలో ఉన్నటువంటి నిచ్చికి అర్థము లేదు. అంటే ఏంటి? ఒక అర్థముతో ప్రత్యయాలన్నీ వస్తాయి. అది నేర్చుకున్నాం అందరం. అవునా? ఫస్ట్ ఏంటి? ఒక ప్రత్యయం వచ్చిందంటే ఒక అర్థాన్ని పట్టుకొని వస్తుంది. అవునా? అయితే ఈ అవునమ్మా. చురాది గణం ఏదైతే ఉందో ఆ నిచ్చి వచ్చినటువంటిది అది అర్థం ఏమీ లేదు. అర్థాన్ని పట్టుకొచ్చే ప్రత్యయాలు ఉంటాయి, అర్థము లేనివి కూడా ఉంటాయి. అందులో ఒకటి నిచ్. నిచ్చి. చురాది గణానికి వచ్చినటువంటి నిచ్. ఓకే, అర్థమైందా? ఓకే. సో అదనమాట. కాబట్టి అర్థము లేని ప్రత్యయము నిచ్, అది చురాది గణానికి వచ్చినటువంటి నిచ్. ఓకే, స్వార్థములో అన్న చెప్తున్నాం చూడండి. ఆ స్వార్థం అనేది ఆల్రెడీ చెప్తుంది, నేనే చేస్తున్నా, అతడే చేస్తున్నాడు అని చెప్తుంది అది కదా. అవునా?
ఓకే. ఇప్పుడు తిప్పన్నాము, తిప్పనేసరికి ఏమన్నాము, కర్తరి ప్రయోగం అని చెప్తున్నాము, అక్కడ కర్త చేస్తున్నాడు అని చెప్తున్నాము. కానీ ఇక్కడ ఏంటి, ఆ ప్రకృతి భావమే ఉంటదన్నమాట. ఇక్కడ ప్రకృతిలో ఏమైతే ఉందో అదే అర్థాన్ని ఇస్తుంది. అర్థమేనా? ఓకే. ఓకే. సో కాబట్టి దీనికి ఏమంటాము, అర్థము లేదు. ఈ నిచ్చికి అర్థముతో వచ్చినటువంటిది కాదు. అర్థంతో వచ్చినటువంటిది ఏంటిది మరి, వేరే వాళ్ళతో చేయించడం అనేది అర్థంతో వచ్చినటువంటిది. అప్పుడు ఏం చేసాము, నిచ్చి చేసాము. అవునా? అవును. చురాదిగణానికి చెప్పాలంటే నిచ్చి అన్నాము. ఇప్పుడు భాదిగణానికి చెప్పాలంటే ఆ భాదిగణ ధాతువు ప్లస్ నిచ్చి అంతే. ఓకే. తుదాదిగణానికి చెప్పాలంటే ఉదాదిగన ధాతు ప్లస్ నిచ్. అంతే. అదేంటిది, వేరే వాళ్ళతో చేయించడం అన్నమాట. ఓకే. తర్వాత అదాదిగణానికి చెప్పాలంటే అదాదిగన ధాతు ప్లస్ నిచ్. అంటే ఏమర్థం ఇస్తుంది అది? ఇతరులు చేస్తున్నారు ఇతరుల కదా. కోసం ఇతరులతో చేయించడం. ఇతరులతో మ్మ్. చేస్తున్నారు కదా, అదే ఇతరులతో ఇతరులతో చేయి- చేయిస్తున్నారు. ఆ వ్యక్తి ఇతరులతో చేయిస్తున్నాడు అనమాట. ఉమ్. ఓకే, అదనమాట. ఓకే. సో ఇప్పుడు మనకి చురస్తేయే తప్పు చెప్తున్నాను మళ్ళీ. ఓకే, స్థేయే, స్థే కాకుండా స్థేయే. ఓకే. సో ఇప్పుడు చురస్తేయేలో ఏమైంది మనకి, చుర ధాతువుకి ఇప్పుడు మనకి చుర అనేది పదవగణము, అవునా? కాబట్టి చుర అనేది ఏమైంది ఇప్పుడు, చూడండి. చుర్రైంది. అనుబంధ లోపం చేస్తే చుర్రైంది. ఎలాగైంది అది? చెప్పాలమ్మా. చెప్పండి అమ్మా. రేఫ హలంతంతో ఇత్తైంది. ఉకారము రేప హిత్తైందా? సారీ అకారం అది అదనునాసిక అయితే ఆ, అనునాసిక ఆకారము ఇత్తయిందమ్మా. ఉపదేశ అజనునాసిక ఇత్తు. ఉపదేశ అదనునాసిక అయితే. ఉత్తమం. సో ఇప్పుడు అవునమ్మా, పొరపాటు చెప్పాను. తర్వాత ఉకారము ఉచ్చారణార్థం. ఎక్కడ ఉచ్చారణార్థము? ఇంకేం లేదు, అది అక్కడ ఆకారం అదొకటే. ఒకటే ఇస్తుంది. అయ్యో, ఇవాళ ఏమైంది, తప్పు చెప్పాను. అదే కదా. చుర్రు ఓకే. చుర్రు సో చుర్రు ఇప్పుడు మాత్రం మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది చురాదిగణం అన్నాము, అవునా? చురాదిగణం కావాలి అంటే అరే రామా. ఓకే. సో చురాదిగణం ఇది, అవునా? ఏంటిది ఇది? చురాదిగణము. చురాదిగణం కాబట్టి ఏం చెప్పుకున్నాము, సత్యాపపాశ వీణతూల, చెప్పండి. వీణాతూల శ్లోకలోమ చెప్తాం. వర్ణ చూర్ణ చురాదిభ్యో నిచ్. అంటే ఏంటి, చురాదిభ్యో నిచ్. ఏమన్నాము, చురాదిభ్యో నిచ్. చిరాదిభ్యో నిచ్. అంటే ఏంటి, చురాది గణానికి నిచ్చు వస్తుంది అని అర్థం. ఓకే. మనకు కావాల్సింది ఇంతే తీసుకున్నాము. ఆ మొత్తం సూత్రం అదనమాట. ఇక్కడ పైన ఇది పెట్టుకోండి, ఇంకా ముందు ఉంది అనేది. ఓకే. ఏం చెప్పింది అది, చురాదిభ్యో నిచ్చి ఏం చెప్పింది, చురాది గణం చేస్తుంటే నువ్వు నిచ్చి తీసుకురావాలి అని చెప్పింది. ఇప్పుడు మనం చురాది గణమే చేస్తున్నామా? అవును. సో కాబట్టి నిచ్చి రావాల్సిందే, అది లేకుండా ఏమీ జరగదు కార్యం, అవునా? ఓకే. సో కాబట్టి నిచ్చు తీసుకొచ్చాము, చూరు ప్లస్ నిచ్చు. నిచ్చులో అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుందని చెప్పుకున్నాం మనం, ఈ మిగులుతుంది. సో అప్పుడు ఏమైంది అది, చురి చూరు ప్లస్ ఈ, చూరి. ఇప్పుడు ఒక ధాతువు ఏర్పడింది, అవునా? ఇప్పుడు దీని నిజంత ధాతువు అనొచ్చా? అంతే అమ్మా, నిజంత ధాతువు అనరాదు దీన్ని. సనాది చురాదిగణ ధాతువు అంటాం దీన్ని. ఓకే. ఓకే. చురి అనేది ఏర్పడింది, ఓకేనా? నిజంత ధాతువు అంటే ఏమైపోయింది, వేరే వాళ్ళతో చేయించేప్పుడు. ఇప్పుడు వేరే వాళ్ళతో చేస్తున్నామా మనం ఇక్కడ? లేదు, స్వార్థంలో. స్వార్థంలోనే చేస్తున్నాం. కానీ ఇక్కడ కూడా నిత్య ప్రత్యయం కలుపుకున్నాం మరి, అప్పుడు నిజంతో ఎందుకు అనకూడదు? స్వార్థం అని చెప్పాలి మరి, ఇంకేం చెప్పాలి? అంతకే ఆగకుండా ఏం చెప్పాలి, స్వార్థములో నిత్య అంటే ఏంటి, చురాదిగణము అని చెప్తున్నాం, అందుకే చురాదిగణం అన్నాం. అంటే 2 సార్లు నిచ్చి రాస్తేనేమో ఆ విధంగా చెప్పాలి. అవునండి. ఇప్పుడు మీరు చురాదిగణము అని చెప్పొచ్చు, ఇప్పుడు చురాదిగణ ధాతువు అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పొచ్చు, స్వార్థములో నిచ్చు. స్వార్థములో నిత్య అంటే ఏంటిది,
దాన్ని ఇండైరెక్ట్ గా స్వార్థములో ఇచ్చన్నాము. డైరెక్ట్ ఏంటిది? క్షరాదిగణ ధాతువు. ఉమ్. అర్థమైందా? ఉమ్. ఓకే. సో ఇప్పుడు చూరి తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ధాతువు ఏర్పడిందో అప్పుడు ఏం తీసుకొస్తాము? లకారాన్ని తీసుకొస్తాం. ఏం తీసుకొస్తాము? లకారం. లకారాన్ని తీసుకొస్తాం. ఆ లకారం ఏంటిది? లట్ లకారం తీసుకొచ్చాము. అవునా? వర్తమానే లట్. వర్తమానే లట్. ఆ తర్వాత మిగిలింది ఏంటిది? వికరణ ప్రత్యయం తీసుకోవడం. లట్ కాదు, లట్ తర్వాత లట్ దాన్ని మిగులుతుంది. ఇల్లు. ఇల్లు మిగిలింది. ఉమ్. ఇల్లులో ఏమున్నాయి? పరస్మై పదం లక్ష్య. ఉన్నాయి. లక్ష్య. ఒక్క నిమిషం, పరస్పరం. లకార అధికారంలోకి వచ్చింది. ఒక్క నిమిషం. ఉమ్. లకార అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో ఏమన్నాయి? అన్ని లకారాలు, 10 లకారాలు. అవునా? 10 లకారాలలో మనం లట్టు తీసుకొచ్చుకున్నాం. అవునా? ఉమ్. 10 లకారాలకి ఏం కావాలి? అది పని చేయాలంటే తింగ్ ప్రత్యయాలు రావాలి. తింగు ప్రత్యయాలు రావాలి. సో మరి ఆ తింగుల్లో ఏమేమి ఉన్నాయి? పరస్మైపది, ఆత్మనేపది. ఆత్మనేపది. ఫస్ట్ ఏమన్నారు? లకారంలో ఉన్నటువంటి ప్రత్యయాలన్నిటిని ఏమన్నారు? పరస్మై పదం అని చెప్పారు. అవునా? ఏమన్నారు? లహ పరస్మై పదం అని చెప్పారు. అవునా? ఆహా. అంటే లకారం అంతా కూడా ఉన్నటువంటి 18 ప్రత్యయాలకు ఏమని పేరు? పరస్మై లహాపరస్మై పదం. తర్వాత ఏం చేశారు? తా నుంచి తంగానావాత్మనే పదం అని విడదీశారు. ఓకే. విడదీసిన తర్వాత ఇంకేమైంది? ఇప్పుడు దాంట్లో మొత్తం పరస్మై పదులు లేవు. ఇది వదిలేసిన తర్వాత మిగిలినవి పరస్మై పదం. శేషాత్ ఆత్మనేపదం. ఏంటి? శేషాత్ కర్తరి పరస్మై. శేషాత్. లస్య శేషాత్ పరస్మై. కర్తరి పరస్మై పదం. అర్థమైందా? అవును. ఫస్ట్ లకారాలన్నీ అలా కాదు, ఫస్ట్ అన్ని ఆత్మనేపది చెప్పారా? శేషాత్ కర్తరి కాదు పరస్మైపదం. కాదు ఒక్క నిమిషం ఆగండి, చెప్తాను. మళ్ళీ లకారంలో ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి? 10. ఆ? 18 ప్రత్యయాలు. 18 ప్రత్యయాలు. వీటికి ఏమని పేరు పెట్టారు? తింగ్ ప్రత్యయాలు. పరస్మైపది, ఆత్మనేపది. తింగ్ ప్రత్యయాలు. పరస్మై పది. ఏమని పేరు పెట్టారు? పరస్మై పది. పరస్మై పది పెట్టిన తర్వాత మొత్తం 18కి పరస్మై పది అని పేరు వచ్చింది. అందులో తా నుంచి తంగులకు ఏమని పేరు పెట్టారు? ఆత్మనే పదం. ఆత్మనేపదం అని పెట్టిండ్రు. అయితే ఇప్పుడు ఏమైంది? 9 పోయినాయి. అవునా? తంగులకు ఏమని పేరు పెట్టారు? ఆత్మనే పది అని పెట్టిండ్రు. అంటే మిగిలినవి ఏమన్నట్టు? పరస్మై పది. పరస్మైపది. శేషాత్ కర్తరి పరస్మై పదం. ఓకే. ఏంటిది? శేషాత్ కర్తరి పరస్మై పదం. అర్థమైందా? అర్థమైందమ్మా. సో ఫస్ట్ ఏంటిది? అమ్మ ఇక్కడ లకారాన్ని పరస్మై పదం 2 సార్లు చెప్పింది కదా మరి. వినండి, ఫస్ట్ వినండి. ఇక్కడ ఏమన్నాం? ఫస్ట్ పరస్మై పది అన్నారు. 18 ప్రత్యయాలకు ఏమని పేరు వచ్చింది? పరస్మై పదం. పరస్మై పదం అని. ఆ పరస్మై పదులలో మళ్ళీ ఏం చేశారు? తంగులని సపరేట్ చేశారు. తంగులను ఏం చేశారు? సపరేట్ చేసి ఆత్మనేపది అని పేరు పెట్టిండ్రు. ఓకే. ఫస్ట్ ఇక్కడ మళ్ళీ శేషాదన్న. అర్థమైందా? ఓకే అమ్మా. ఇప్పుడు ఏం చెప్పాలి? లస్య అధికారంలోకి వచ్చింది. దాని అధికారంలో లకారాలు ఉన్నాయి 10, తర్వాత 18 ప్రత్యయాలు ఉన్నాయి. అంతే. 18 ఉన్నాయా? 22? లకారంలో ఎన్ని ప్రత్యయాలు ఉన్నాయి? 22 ప్రత్యయాలు ఉన్నాయి. అవునా? సో 22 ప్రత్యయాలకు ఏమని పేరు? పరస్మై పది. మళ్ళీ తర్వాత ఆత్మనేపదిలో ఏమైపోయింది? తంగానావాత్మనే పదం అన్నారు. అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి? 11. ఆవులు వచ్చినాయి ఇక్కడ. ఆనా ఆనా వచ్చిందా లేదా? తంగానావ ఆవ వచ్చింది అక్కడ. కాబట్టి ఆనా ఆనా రెండు కలిపి ఏమైనా 2 ఆనాలు కలిపి ఆనవ్ అయిపోయింది. తంగానవ్. అవునా? ఏంటి? షానచ్ కానచ్చులు అంటే 11 ప్రత్యయాలు ఇక్కడ వచ్చినాయి. మళ్ళీ పరస్మై పదం ఏంటిది? మిగిలినవి పరస్మై పదం. ఫస్ట్ చెప్పారు ఏమని? అందరికీ ప్రవేశం ఉంది ఇక్కడ అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని కండిషన్స్ల వల్ల ఏం చేశారు? వీరికి మాత్రమే ప్రవేశం. అర్థమైందా? ఆ తర్వాత ఏమైపోయింది? వాళ్ళకి మాత్రమే ప్రవేశం. ఏంటి?
తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి కూడా ప్రవేశం ఉంది. ఎప్పుడు? ఈ కండిషన్లో. అర్థమైనా? సో ఆ కండిషన్స్ ఇవి: తంగానావాత్మనేపదం ఒకటి, పరస్మైపది ఒకటి. శేషాత్ కర్తర్యం అది. శేషాత్ కర్తరి పరస్మైపదం. అదే పరస్మైపదం వచ్చింది అంటే కర్తరి భావంతో చేస్తున్నాము. ఆత్మనేపదం వచ్చింది అంటే కూడా కర్తర్యం రాశారు. అక్కడ కూడా కర్తరి ప్రయోగంతోనే చేస్తున్నాము. అర్థమైనా? కానీ ఇక్కడ మాత్రం ఇలా చెప్పారనమాట. కర్తర్యం శేషాత్ అది. కర్తర్యం రాశారు. కరర్తి అని రాసానా? యా, కర్తరి కర్తరి పరస్మైపదం. ధన్యవాదాలండి. ఆ, ఆ, Yeah. మొదటి గీత ఇంత కొంచెం ముందు గుంజితే వచ్చేసేది అయిపోయాయి. ఓకే, సో అదండి. అర్థమైంది ఇప్పుడు ఇది? ఓకే. ఏమర్థమైంది? ఒక్కరు చెప్పండి. ఆ, ఆ, లకారం పద్యలో వచ్చిన తర్వాత ఉమ్, లకారం లోపల 10 లకారాలు ఉంటాయి. 10 10 లకారాలు కరెక్ట్ 10 చెప్పండి. లకారాలు ఉంటాయి. 10 లకారాల్లో ఉమ్, లస్య పరస్మే పదం, ఉమ్, దాంట్లో 22 ప్రత్యయాలు ఉమ్, 22 ప్రత్యయాలు ఉంటాయి. ఉమ్, తర్వాత ఉమ్, తంగానావాత్మనే పదం దాంట్లో 11, ఉమ్, శేషాత్ కర్తరి పరస్మే పదం అంటే 11. ఉమ్. ఆ విధంగా. ఓకేనా? సో ఫస్ట్ 22 ప్రత్యయాలకి పరస్మైపది అని పెట్టారు. ఆ తర్వాత అవును. సెపరేట్ చేసిండ్రు. కొన్ని అటువైపు ఉన్నదాన్ని ఆత్మనేపదం అందాము, ఇటువైపు ఉన్నదాన్ని పరస్మైపదం పరస్మై- అని పెట్టారు. అర్థమైందా? ఓకే. ఆ. అంటే ఇప్పుడు మనము ఏమైనా ఉంటాయి కదా, మంచిగా ఉన్నవి ఒకవైపు ఫస్ట్ అన్ని కొంటాము. అన్ని ఏం కొంటాము? పల్లీలు ఉన్నాయనుకోండి. సో పల్లీలు అన్ని కొన్నాము. కొన్న తర్వాత దాంట్లో మంచి పల్లీలు ఒక దగ్గర పెట్టాము, చెడిపోయినాయి అన్ని ఒక దగ్గర పెట్టాము. అయితే ఏంటి, అవి 2 పల్లీలే కదా, అవునవును. అవునా? సో కానీ మంచి గ్రూప్ ఒక దగ్గర ఉంది, ఇంకో గ్రూప్ ఒక దగ్గర ఉంది. అంటే వాటికి మంచి చెడు అని పేరు పెట్టేసినాము. 2 పల్లీలే కానీ ఏం పేరు పెట్టాము? మంచివి గ్రూప్ ఇది, చెడు గ్రూప్ ఇది. అవునా? పాడైపోయినవి ఇవి అని చెప్పాం కదా. సో అట్లాగే పరస్మైపదులే, 2 కూడా పరస్మైపదులే. కానీ దాంట్లో ఒకదానినేమో ఆత్మనేపది అన్నాము, ఇంకో దానిని పరస్మైపది అన్నాము అని చెప్తున్నారు అక్కడ. అర్థమైందా? ఓకే. అయితే ఇప్పుడేంటిది, ఇప్పుడు లాలో పరస్మైపది తీసుకొస్తున్నాం మనము. శేషాత్ కర్తరి పరస్మైపదం. సో మరి శేషము దేనికి అంటే ఆత్మనేపదికి, శేషం తంగానావాత్మనేపదికి. అవునా? సరే. సో ఇందులో పరస్మైపది ప్రత్యయాలు మనకు కావాలంటే మొత్తం 22 ప్రత్యయాలు కావాల్సిందే కదా. 22 అంటే తింగు ప్రత్యయాలు కావాలి అన్నప్పుడు ఏం కావాలి మనకి? ఇప్పుడు మనం తింగులు చేస్తున్నాం ఇక్కడ, అవునా? సో తింగులు ఆత్మనేపది పరస్మైపది అన్నాం. అక్కడ 11, ఇక్కడ 11 వచ్చాయి. అవునా? ఎప్పుడైతే తింగు ప్రత్యయాలు అన్నామో అప్పుడు ఏమైపోయింది? 9 18 అయినాయి అప్పుడు. అర్థమేనా? అప్పుడు ఏం చేస్తున్నాము? తింగు ప్రత్యయాలు వేరు, ఆత్మనేపది ప్రత్యయాలు వేరు. అర్థమైందా? పరస్మైపది ప్రత్యయాలు వేరు. ఓకే. తింగు ప్రత్యయాలు దేనికి పరిమితము? తింగు ప్రత్యయాలు 2, ఆత్మనేపది పరస్మైపది. పరస్మైపది ఆత్మనేపది. రెండింటికి సో అలాగనమాట. ఇప్పుడు చుర్రు అనేది ధాతువు. ఇప్పుడు ధాతువులో మనకి ఏం తీసుకొస్తున్నామో పరస్మైపది ప్రత్యయాలు తేవాలి అని అంటే ఫస్ట్ 18 ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకురావాలి. అవునా? ఈ చూరుని ఏమని రాసాము? చూరి అని రాసాం కదా, చూరి రాసేద్దాం ఇక్కడ. ఓకే. నిత్య రావడం తర్వాత చురి అయింది. అవునండి, చూరి ప్లస్ ఇప్పుడు తిప్పు కావాలి నాకు. అవునా? తిప్పు కావాలి. సో తిప్పు కావాలంటే ఏం కావాలి? తిప్పు వర్తమాన ప్లస్ విరాట్ తటస్థానే ఏకవచన వ్యవస్థాయాం తిప్ ఆగమం భవతి. తిప్ ప్లస్ జి అనే సూత్రం రావాలి. ఫస్ట్ ఏం రావాలి? తిప్ ప్లస్ జి అనే సూత్రం రావాలి. తాతాంఝ థాసా థాం ధ్వం ఈడ్వహి మహింగ్. ఇది చెప్పగలగాలి మీరు. ఓకే. ఓకే, మొత్తం 18 ప్రత్యయాల సూత్రం అది. అవునా? ఓకే. ఓకే. సో ఇప్పుడు ఈ తిప్పు వచ్చింది. ఈ తిప్పు ఏంటిది? సార్వధాతుకము. అవునా? ఏంటిది అది? సార్వధాతుకం. సార్వధాతుకం అని పేరు ఎలా వచ్చింది? కించిత్ సార్వధాతుకం. కించిత్ సార్వధాతుకం. సూపర్. సో కాబట్టి దీనికి సార్వధాతుకం పేరు వచ్చింది. ఎప్పుడైతే సార్వధాతుకం అయిందో దానికి ఏమొస్తాయి? వికరణ ప్రత్యయాలు వస్తాయి. ఏమొస్తాయి?
వికరణ ప్రత్యయాలు. వికరణ ప్రత్యయాలు వస్తాయి. మరి ఇప్పుడు మనం తిప్ అనేది దేని చేస్తున్నాం మనం ఇక్కడ? అది కర్తరి అర్థంలో. కర్తరి అర్థంలో చేస్తున్నాము, అవునా? సో కర్తరి అర్థంలో చేస్తే ఎవరు రావాలి? కర్తరి కర్తరి చెప్పు. కర్తృవాచిని షప్ రావాలి. సో ఇప్పుడు తిప్, అవునా? ఈ తిప్పు దేంట్లో తిప్పిది? ఏ లకారంలో తిప్పది? పరస్మైపదిలోని ఏ లకారంలో తిప్పు? ప్రశ్న మంచి వినండి. ఏ లట్లకారం, లట్లకారం, లకారంలో తిప్పాలి. లట్లకారం. లట్లకారంలో ఏం మిగులుతుంది? జస్ట్ తీ ఉంటది అంతే, అవునా? అంతే. అవును. ఇప్పుడు చూడండి, చూరి. మీరు ఇప్పుడు లకారాలు అవన్నీ ఇట్లా అదేంటి శాఖలు పెట్టుకొని మనం రాసుకున్నాం అవన్నీ కదా. అవును. సో ఇప్పుడు చూడండి, షప్ ఏంటిది? షప్ అంటే సకారం లషక్క తద్దితో పోతుంది, పకారం హలంతంతో పోతుంది, ఆ మిగులుతుంది. ఆ మిగులుతుంది. ఇప్పుడు మీరు షప్పు పోయింది, పా పోయింది అంటే దానికి ఏం పేర్లు వచ్చినాయి? సిత్ ప్లస్ పిత్తు. షిత్ పిత్ అని పేరు వచ్చింది. ఈ షిత్ పిత్ ద్వారా ఏమైతుంది? సిత్ పిత్ అంటే గుణం గుణవృద్ధి అవుతుంది. అవుతాయి. గుణ అంగంలో గుణవృద్ధి గుణం అవుతుంది. ఓకే. ఎక్కువ వర్ణాలు గుణమవుతుంది. సో ఇప్పుడు ఇదేంటిది? ఇది తిప్పు ఏంటిది? తిప్పు పిత్తు కానీ తీ మిగులుతుంది అంతే. పకారం హలంతం. అయితే వినండి, ఇప్పుడు పిత్ అయితే ఇక్కడ ఇక్కు వర్ణం ఉంటే ఏమయ్యేది? దానికి పూర్వంలో గుణం అయ్యేది. గుణం అయ్యేది. కానీ ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి అదంతే ఉంచేసుకున్నాం, ఓకేనా? అంతే. అవును. తర్వాత ఇప్పుడు ఏమైంది? గుణం కావాలి. చూరికి గుణం అయితే ఏమైతుంది? గుణం అయితే ఈ అయితే ఐ ఏ అవుతుందా? చురే. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాము? ఇక్కడ గుణము ఎక్కడ కావాలి? ఉపధాకి ఎక్కువ వర్ణాలు. ఎక్కువ ఇక్కు వర్ణాలకి కావాలి, అవునా? సో ఇక్కు వర్ణం ఇక్కడ ఏముంది? ఇక్కడ ఈని పక్కన ఊ పెట్టేసుకోండి. ఉంది. ఊ ఉంది. ఓకే, దానికి ఏమైంది? చోరి. ఏమైంది అది? ఊకి గుణము ఓ వస్తుంది. ఊకి గుణం. అదే చోరి. అమ్మ ఇక్కడ రీ కూడా ఉంది కదా మరి. రీ కూడా ఉంది. రీని ఒప్పదాలో చూసుకోవాలి మనం. సో అంటే చివరి అక్షరం తర్వాత ఉన్నదని చూడాలి. దీనికి చెప్పండి. చెప్పండి. అలా శోభనాథ్ చెప్తే ఒప్పుకోకూడదండి. చోరే. పక్కనే మీరు ఉపదాంత ఎలా కుదురుతుంది? ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. రెండు గుణాలు అయితే ఇక్కడ, అవునా? ఫస్ట్ మొదటి దానికి ఏంటిది? వినండి, ధాతువుకి చివరిలో ఏముండాలి? మన ఇందిరా గారు చెప్పండి. హ్రస్వమైన దీర్ఘమైన గుణం అవుతుంది. హ్రస్వమైన దీర్ఘమైన. తర్వాత ఉపధాలో ఎలా ఉండాలి ఇందిరా గారు? హ్రస్వమే ఉండాలి. హ్రస్వమే ఉండాలి. ఉపధాలో అది గుణం అవ్వడానికి ఏం సూత్రం వచ్చింది? ఉత్తమం. ఇప్పుడు ధాతువుకి చివరిగా ఇక్కు వర్ణం ఉంటే ఏం సూత్రం వచ్చింది? సార్వధాతుక అంతే. ఇప్పుడు మరి ఇక్కడ మనకి ఏమున్నది? సార్వధాతుకమన్నా అర్ధధాతుకమన్నా ఉండాలి. ఏముంది ఇక్కడ? సార్వధాతుకం ఉంది. కాబట్టి ఇక్కడ గుణం చేయొచ్చా? చేయొచ్చు. రెండిటికి కూడా సార్వధాతుకమైన ఆర్ధధాతుకమైన ఉండాలి. ఓకే. ఉగంత లఘుపదస్య చ కూడా అదే చెప్తుంది. నీకు పరములో ఏముండాలి? సార్వధాతుక ప్రత్యయమైన ఆర్ధధాతుక ప్రత్యయమైన ఉండాలి అని చెప్తుంది. మన కండిషన్ ఉన్నటువంటి ప్రత్యయం ఏంటిది? సార్వధాతుక ప్రత్యయం. సో కాబట్టి రెండిటికి కూడా ఇక్కు వర్ణాలు గుణమైంది. చోరే అయ్యింది. ఏమైంది? చోరే అయ్యింది. తర్వాత ఏముంది? ఇక్కడ ఆ ఉంది. తర్వాత తి, అవునా? ఓకే. సో ఇప్పుడు ఏ అనేది ఏంటిది? ఏచి వర్ణం. ఏచి వర్ణం తర్వాత ఏముంది? అచ్చుంది. వచ్చేసి ఏమైపోయింది? ఏకి అయ్యు, అవునా? ఒక్క నిమిషం. చోరు ఏ ఆ రెండు కలిపి ఏమైంది? ఏ ఉండడం ఆ ఉండడం వల్ల అయ్యు, తర్వాత ఆ, ఓకే, తర్వాత తి, అవునా? ఓకే. ఇప్పుడు ఇక కలపండి, అన్ని కలిపేసేయండి. అంటే ఏంటి అర్థం ఇక్కడ? స్వార్థం కదా, దొంగిలిస్తున్నాడు.
ఒక వాక్యం చెప్పుకుందామమ్మా. ఫస్ట్ ఇది అర్థమైందా? ఫస్ట్ ఉండండి, అర్థమైందండి. తొందర పడకండి. ఓకే. అవగతం. ఇక్కడ సున్నా పెట్టారు, ఎందుకు అర్థం కాలేదు నాకు. ఉమ్, చురాదిభ్యో నిచ్ అనే దానికి ముందు సున్నా పెట్టారు ఎందుకు? చెప్పండి మీరు. సూత్రం అదే ఏంటి? అసంపూర్ణ మొత్తం స్తోత్రం సూత్రం అది. లేదని అర్థం. సూత్రం మొత్తం రాయాలి కదా, సూత్రం ఏంటండి? నాకు తెలియదు. సత్యాపపాశ. ఓకే ఓకే. సత్యాపపాశ వీణాతూల శ్లోక అమ్మమ్మ నేను చెప్పండి అమ్మా. తత్యాపపాశ రూప వీణాతూల శ్లోక సేనాలోమ త్వచ వర్మ వర్ణ చూర్ణ చురాదిభ్యో నిచ్. నిచ్. బా, అంటే ఏం అలా చెప్తున్నారు చెప్పారు. ఇక్కడ? ఉత్తమం. సో ఇక్కడ చూర్ణ ఉందా అండి దాంట్లో? సూత్రంలో చూర్ణ ఉందా? ఉంది ఉంది. మీ ఉంది, ఉంది. చెప్పట్లేదు? అవును ఆ ఉంది. రోజు రాయటం మర్చిపోయారు, మళ్ళీ మేము తర్వాత రాసుకున్నాం. ఓ నేను రాయలేదా? ఉమ్. ఓకే ఓకే, సారీ. అది. సో చూర్ణ కూడా ఉంది. అయితే ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారు మరి? ఇవన్నీ ఉన్నటువంటి శబ్దాలకి తర్వాత చురాది గణానికి ఏమొస్తుందన్నారు? నిచ్. 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 వేటి వేటికి? ఈ సూత్రంలో ఉన్నటువంటి అన్ని దీంట్లో సూత్రంలో చెప్పిన ధాతువులకి ధాతువులు చురాది అన్నానా? నేను ఏమన్నాను? శబ్దాలు. శబ్దాలు. శబ్దాలకి. శబ్దాలకి ప్లస్ ఆ. చురాది గణంలోన చురాది ధాతువులు గణంలో ఉమ్. ఉన్న ధాతువులు. చురాది గణంలో ఎన్ని ధాతువులు ఉన్నాయి? 509. 509 509 ధాతువులకి ఏమొస్తుంది? నిచ్చు. నిచ్ వస్తుంది. తర్వాత ఉన్నటువంటి శబ్దాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 10. 10 శబ్దాలు. సో 10 శబ్దాలకి ఈ 509 ధాతువులకి ఏమొస్తుంది? నిచ్ వస్తుంది. ఏ ప్రకారము? ఏ సూత్రం ప్రకారము? 3:1. చురాదిభ్యాశ. సత్యాపపాశ రూప నిచ్. వీణ ఆ సూత్రం. చెప్పండి అమ్మా, చెప్తారు వీణాతూల మళ్ళీ. శ్లోక సేనాలోమ ఆ, సత్యాపపాశ రూప వీణాతూల శ్లోక సేనాలోమ త్వచ వర్మ వర్ణ చూర్ణ చురాదిభ్యో నిచ్. నిచ్. ఉత్తమం. నిచ్. ఉమ్. మీరు చెప్పండి, ఇంకెవరైనా ఒక 2 ముగ్గురు చెప్పండి ఆ సూత్రాన్ని. ఇది మనం రాసే నేను చెప్పాను, నేను చెప్తాను. దాని ఓకే చెప్పండి. సత్యాపపాశ రూప వీణాతూల శ్లోక సేన లోమ త్వచ వర్మ వర్ణ చూర్ణ చురాదిభ్యో నిచ్. 3:1:25. ఇంకా చెప్పండి ఎవరైనా. అమ్మ సత్య పాప. ఉమ్, యా. సత్యాప. స్టార్టింగ్ సత్యాప. సత్యాప పరారూప వీణ స్థూల శ్లోక సేన లోమ త్వయ వర్మ త్వయ కాదు, వర్ధ correct గా చురా. చెప్పండి. త్వచ. త్వయ త్వచ. కాదు. నేను చెప్తాను కదా త్వచ ముందుగా వర్మ. చూసుకోండి. త్వచ ముందుగా నేను చెప్తున్నాను వర్మ చూడండి. వర్మ ఇది చురాదిభ్య 10 నిచ్. శబ్దాలు కాదు, 12 శబ్దాలు. ముందుగా నేను శబ్దాలు. చెప్పింది మీరు చూసుకోండి. నేను చెప్తున్నప్పుడు సత్యాప పాశ రూప వీణా తూల శ్లోక సేన లోమ త్వచ వర్మ వర్ణ చూర్ణ చురాదిభ్యో నిచ్. 3:1:25. ఎన్ని ఉన్నాయి శబ్దాలు అందులో? లెక్కపడాలి మొత్తం. ఇప్పుడు చెప్పాను కదా. 12. ఉమ్. ఓకే అండి. ధాతువులు ఎన్ని? 12 ధాతువులు. ధాతువులు 509. ఏం ధాతువులు అవి? ఎక్కడి నుంచి వచ్చిన ధాతువులు? చురాది గణం. ఆది గణంలో రాదిగణం. ఓకే. వాటన్నిటికి ఏమొస్తుంది? వాటి నుంచి నిత్యం